Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి వీడియోలో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ అనే కంటెంట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన క్లాసెస్ అనేటివి మనకి ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్ లో కనిపిస్తాయి. అక్కడ నుంచి చూసేయచ్చు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో కమింగ్ టు ద క్లాస్, బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ లో రోల్ ఆఫ్ టీచర్ గురించి చూద్దాం. The most sacred and noble duty of the teacher was to impart intellectual and spiritual education of a higher order to his pupils. So టీచర్ గా బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ లో మన యొక్క నోబుల్ డ్యూటీ ఏంటి? ఇంటెలెక్చువల్ మరియు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ని అందించడం, అది కూడా క్వాలిటీ. ఓకే, the preceptor was an ideal before his pupils as he possessed excellent moral character and spiritualism. So బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ లో ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళొక ఐడియల్ లాగా ఉండేటోళ్ళు అనమాట. స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క మోరల్ క్యారెక్టర్, స్పిరిచువలిజం అంతగా ఉండేది. ద టీచర్ వాజ్ రిగార్డెడ్ యాజ్ స్పిరిచువల్ ఫాదర్ ఆర్ ఇంటెలెక్చువల్ ఫాదర్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో టీచర్ ని ఒక స్పిరిచువల్ ఫాదర్ లెక్క లేదా ఇంటెలెక్చువల్ ఫాదర్ లెక్క భావించేవాళ్ళు. Teacher, besides being a scholar of repute, must have in himself inspiring ideals. So, టీచర్ లాగా మీరు స్కాలర్ గా ఉండాలి. ఓకే, అన్ని తెలిసి ఉండాలి. దాంతో పాటుగా ఇన్స్పైరింగ్ గా కూడా ఉండాలి. ఓకే, లైక్ హిస్ స్టూడెంట్స్, ద టీచర్ ఆల్సో యూస్ టు స్పెండ్ లైఫ్ ఇన్ సింప్లిసిటీ, కాన్స్టాంట్ స్టడీ, సెలిబసీ, ఫాలోయింగ్ ఐడియల్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. సో ఒకరికి చెప్పాలంటే మనం కరెక్ట్ గా ఉండాలి కాబట్టి పిల్లలు ఏదైతే ఫాలో అయ్యేవాళ్ళో టీచర్స్ కూడా అలాగే ఉండేటోళ్ళు. సింప్లిసిటీగా ఉండేది, అలాగే బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు, ఐడియల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, స్ట్రెంగ్త్ ఉండేది క్యారెక్టర్లో. ఓకే, బోత్ టీచర్ అండ్ స్టూడెంట్ వర్ రిక్వైర్డ్ ద అథారిటీ ఆఫ్ రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ కానివ్వండి, రీజన్ ఇవ్వడం కానివ్వండి, ఇద్దరికి కూడా వర్తించేది. స్టూడెంట్స్ వర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, డ్యూరింగ్ బుద్ధిస్ట్ పీరియడ్ ద ప్లేస్ ఆఫ్ టీచర్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ వెరీ ఇంపార్టెంట్. సో బుద్ధిస్ట్ పీరియడ్ లో టీచర్ కి ఇంపార్టెన్స్ అనేది ఉండేది. ద నాలెడ్జ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టీచర్ కున్న నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లా ఉండేది. బుద్ధిస్ట్ బిలీవ్ దట్ ద బుద్ధ డిస్కవర్డ్ ద ట్రూత్. సో బుద్ధిస్ట్ ఎప్పుడు కూడా బుద్ధ గారే ట్రూత్ అనేది డిస్కవర్ చేశారనేసి బిలీవ్ చేసేవాళ్ళు. ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ సర్చింగ్ టుగెదర్ ఫర్ ఆన్సర్స్. సో ఇక్కడ టీచర్స్ మరియు స్టూడెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేది సర్చ్ చేసేవాళ్ళు టుగెదర్ గా. ఓకే, ద ఆన్సర్ టు విచ్ ఇన్వాల్వ్స్ వెరీ బ్రాడ్ జనరల్ ప్రిన్సిపల్స్ సచ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూయాలిటీ అండ్ ద 4 నోబుల్ ట్రూత్స్. సో 4 నోబుల్ ట్రూత్స్ మరియు కంటిన్యూయాలిటీ మీద ఈ ఆన్సర్స్ అనేవి డిపెండ్ అయి ఉండేవి. నెక్స్ట్ ఇప్పుడు రోల్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. Students are expected to live in an ideal way in pursuits of Buddha's eightfold path. సో బుద్ధ గారు ఇచ్చిన 8fold path లోనే స్టూడెంట్స్ ని నడిపించే వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ అదే పాత్ లో నడవాలనేసి. రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్ వాస్ క్లోజ్, గుడ్ అండ్ ఎఫెక్షనేట్. సో టీచర్ ఉన్న స్టూడెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది క్లోజ్ ఉండేది, మంచి రిలేషన్షిప్ ఉండేది, ఎఫెక్షనేట్ ఉండేది. Both teacher and student were required the authority of reason and experience. Students were required to maintain the freedom of thought. So ఇది లాస్ట్ మనము రోల్ ఆఫ్ టీచర్ లో కూడా చూసాం పాయింట్ ఇది. సో స్టూడెంట్ మరియు టీచర్ ఇద్దరికి కూడా అథారిటీ ఆఫ్ రీజన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ని మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్. డిసిప్లిన్ అండ్ మోరల్ కండక్ట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ బై ద స్టూడెంట్స్. డిసిప్లిన్ కానివ్వండి, మోరల్ కండక్ట్ కానివ్వండి, స్టూడెంట్స్ కంపల్సరీగా ఫాలో చేసేవాళ్ళు. స్టూడెంట్స్ హ్యావ్ మెయింటైన్ సెల్ఫ్ రెస్ట్రెయిన్డ్ లైఫ్. సో తనని ఆపుకోగలిగేలాగా స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ అనేది ఉండేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిసిప్లిన్. దేర్ వాస్ ఎ రిగరస్ డిసిప్లిన్ విచ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ టు అబ్జర్వ్. డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండేది. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ లో కంపల్సరీగా క్రమశిక్షణ ఉండేదన్నమాట, ఖచ్చితంగా పాటించాల్సిందే. ద టీచర్స్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ మొనెస్టరీ were empowered to expel any student on charge of misconduct or any type of serious disobedience. సో మాట వినకపోయినా, డిసిప్లిన్ గా లేకపోయినా టీచర్ స్టూడెంట్ ని ఎక్స్పెల్ చేసేదాకా కూడా ఉండేది, అంత సీరియస్ గా ఉండేది అనమాట. ఓకే, however the student was expelled only when it was definitely ascertained that he lacked faith and respect for the teacher and the other things related to the sanctity of the monastery. So monastery లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి లేదా టీచర్ యొక్క
రెస్పెక్ట్ చేయకపోవడం, వాళ్ళల్లో బిలీవ్ చేయకపోవడం, ఇలా ఉంటే మాత్రం ఎక్స్పెల్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, నో కార్పొరల్ పనిష్మెంట్ వాస్ గివెన్ టు స్టూడెంట్స్. Corporal punishments were absolutely forbidden, which is also very true in the present scenario of education. So ఫిజికల్ పనిష్మెంట్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకున్నట్టయినా సరే ఫిజికల్ పనిష్మెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఓకే, బుద్ధ టీచింగ్ కంటైన్స్ 3 మేజర్ పాయింట్స్: డిసిప్లిన్, మెడిటేషన్ అండ్ విజ్డమ్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు జరిగిన క్లాసెస్లో కూడా చూసాము. బుద్ధ టీచింగ్స్లో మనం విజ్డమ్ అనేది ఎక్కువగా కన్సిడర్ చేసాం. దాంతో పాటుగా ఇంకో 2 మేజర్ పాయింట్స్ ఏంటంటే మెడిటేషన్ చేయడము, అలాగే డిసిప్లిన్గా ఉండడము. ఆఫ్టర్ గెట్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ద బుద్ధిస్ట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, వన్ కెనాట్ డూ ఎనీ ఇంజస్టిస్, టెల్ ఎ లై, కమిట్ థెఫ్ట్ అండ్ కెనాట్ కిల్. సో మీరు ఎడ్యుకేషన్ అనేది బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ నుంచి తీసుకున్న తర్వాత, అంటే స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానివ్వండి చదువుకున్న తర్వాత మీరు ఇంజస్టిస్ చేయరాదు, అబద్ధాలు ఆడరాదు, అలాగే ఏదైనా దొంగతనాలు చేయరాదు, ఎవరినైనా చంపరాదు. ఓకే, బుద్ధిజం encompasses the entire collection of works by Buddha Sakyamuni and is called the Tripitaka. సో బుద్ధిజం అనేది బుద్ధ గారి మొత్తం వర్క్ కలెక్ట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని త్రిపిటక అంటారు. దిస్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories: సూత్ర, వినయ, శాస్త్ర, విచ్ ఎంఫసైజ్ మెడిటేషన్, డిసిప్లిన్ అండ్ విజ్డమ్ రెస్పెక్టివ్లీ. సో ఈ త్రిపిటక అనేది 3 కేటగిరీస్ కదా. ఏంటి అని అంటే సూత్ర, వినయ అండ్ శాస్త్ర. సో అంటే మెడిటేషన్, డిసిప్లిన్ అండ్ విజ్డమ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిసిప్లిన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రూల్స్ టు ఫాలో: నాట్ టు కిల్ ఎనీ లివింగ్ బీయింగ్. సో వన్స్ మీరు బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్లో ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అంటే మాత్రం ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ లివింగ్ బీయింగ్, అంటే లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంపరాదు. ఓకే, తర్వాత నాట్ టు స్టీల్, దొంగతనాలు చేయరాదు. నాట్ టు టెల్ లై, అబద్ధాలు చెప్పరాదు. నాట్ టు ఈట్ ఎట్ ఇంప్రాపర్ టైం, ఇంప్రాపర్ టైంలో తినకూడదు కూడా. నాట్ టు టేక్ ఎనీ ఇంటాక్సికెంట్, అంటే ఈ ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ ఇవేది కూడా చేయకూడదు. నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ ఎనీబడి, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. అబ్స్టైన్ సెక్షువల్ మిస్కండక్ట్, సో సెక్షువల్ డిజైర్స్ నుంచి వాళ్ళని వాళ్ళు ఆపుకోవాలి. నాట్ టు యూస్ థింగ్స్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ బెడ్, కాస్మెటిక్స్ అండ్ లగ్జూరియస్ థింగ్స్. సో సాఫ్ట్ బెడ్స్ కానివ్వండి, కంఫర్టబుల్ బెడ్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ మేకప్ సంబంధించిన లగ్జూరియస్ థింగ్స్ కానివ్వండి, ఇవేవి కూడా యూస్ చేయకూడదు. నాట్ టు యాక్సెప్ట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫుడ్ మరియు టీచర్ యొక్క ఫుడ్ కోసం చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో బెగ్గింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. దాన్ని ఆర్మ్స్ అనేవాళ్ళు. ఆ ఆర్మ్స్లో బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి తీసుకోకూడదు. లివ్ విత్ మైండ్ఫుల్నెస్, అంటే ఇతరుల పట్ల మన పట్ల ఆలోచనతోటి బతకాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఒకరిని బాధ పెట్టద్దు, అలాగని మనం కూడా బాధపడకుండా. సో దీస్ ఆర్ ద రూల్స్ టు ఫాలో. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో టీచర్ యొక్క రోల్ ఏంటి, స్టూడెంట్ యొక్క రోల్ ఏంటి, డిసిప్లిన్కి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు, అండ్ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.